ముందుగా అయ్యగారికి అమ్మగారికి కూడి వచ్చిన మీ అందరికీ విషింగ్ యూ ఎ బ్లెస్డ్ అండ్ జాయ్ఫుల్ ఈస్టర్. ఈ పునరుద్ధాన దినముగా ఏర్పాటు చేయబడిన మొదటి పాఠముగా యెహెజ్కేలు 37వ అధ్యాయము 1 నుంచి 14 వచనాలు చదవగా దేవుని మాటలు వినుడి. యెహెజ్కేలు 37వ అధ్యాయము 1 నుంచి 14. యెహోవా హస్తము నా మీదికి వచ్చెను, నేను ఆత్మవశుడనై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలో నన్ను దింపెను. ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించుచుండగా ఎముకలు అనేకములు ఆ లోయలో కనబడెను. అవి కేవలము ఎండిపోయినవి. ఆయన, నరపుత్రుడా, ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతకగలవా అని నన్ను అడుగగా, ప్రభువా యెహోవా, అది నీకే తెలియనని నేనంటిని. అందుకాయన ప్రవచనం ఎత్తి, ఎండిపోయిన ఈ ఎముకలతో ఇట్లను, ఎండిపోయిన ఎముకలారా, యెహోవా మాట ఆలకించుడి. ఈ ఎముకలకు ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను. చర్మము కప్పి మీకు నరములనిచ్చి మీ మీద మాంసము పొదిగించి చర్మము మీ మీద కప్పెదను. మీలో జీవాత్మనుంచగా మీరు బ్రతుకుదురు. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు. ఆయన నాకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారము నేను ప్రవచించుచుండగా గడగడమన ధ్వని ఒకటి పుట్టెను. అప్పుడు ఎముకలు ఒకదానితో ఒకటి కలుసుకొనెను. నేను చూచుచుండగా నరములను మాంసమును వాటి మీదికి వచ్చెను. వాటి పైన చర్మము కప్పెను. అయితే వాటిలో జీవాత్మ ఎంత మాత్రమును లేకపోయెను. అప్పుడు ఆయన, నరపుత్రుడా, జీవాత్మ వచ్చునట్లు ప్రవచించి ఇట్లనుము, ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా, జీవాత్మ నలుదిక్కుల నుండి వచ్చి హతులైన మీరు బ్రతుకున్నట్లు వారి మీద ఊపిరి విడువుము. ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చెను. వారు సజీవులై లేచి లెక్కింప శక్యము కాని మహాసైన్యమై నిలిచిరి. అప్పుడు ఆయన నాతో ఇట్లనెను, నరపుత్రుడా, ఈ ఎముకలు ఇశ్రాయేలీయులందరినీ సూచించుచున్నానని. వారు మన ఎముకలు ఎండిపోయెను, మన ఆశ విఫలమాయెను, మనము నాశనమైపోతిమి అని అనుకొనుచున్నారు. కాబట్టి ప్రవచనమెత్తి వారితో ఇట్లనుము, ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా ప్రజలారా, మీరున్న సమాధులను నేను తెరిచెదను. సమాధులలో నుండి మిమ్మల్ని బయటికి రప్పించి ఇశ్రాయేలు దేశంలోనికి తోడుకొని వచ్చేదను. నా ప్రజలారా, నేను సమాధులను తెరిచి సమాధులలోనున్న మిమ్మల్ని బయటికి రప్పించగా నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు. మీరు బ్రతుకున్నట్లు నా ఆత్మను మీలో ఉంచి మీ దేశములో మిమ్మల్ని నివసింపజేసేదను. యెహోవానగు నేను మాట ఇచ్చి దాన్ని నెరవేర్తునని మీరు తెలుసుకుందురు. ఇదే యెహోవా వాక్కు. ఈ మటునకు మొదటి పాఠం సరి. ఓ దేవా, నీకు వందనము చెల్లించుచున్నాము. ఈ ప్రత్యేక సమయమున ఒక ప్రత్యేకమైనటువంటి గీతము కోమలి కావ్య ముందుకు వచ్చి పాట పాడి ప్రభుని గణపరచవలసిందిగా వారికి అవకాశం ఇస్తుంటాం. పునరుత్థాన విజయము చూపెను మనకు మోక్షము. పునరుత్థాన విజయము చూపెను మనకు మోక్షము. సమాధి గెలిచెను చూడు, సజీవుడాయన నేడు. సమాధి గెలిచెను చూడు, సజీవుడాయన నేడు. పునరుద్ధాన విజయము చూపెను మనకు మోక్షము. పునరుద్ధాన విజయము చూపెను మనకు
చూపెను మనకు మోక్షము పూర్ణమ దినమున మృత్యుంజయుడై జీవించి వచ్చినాడు యుగాంతము వరకు సదాకాలము తోడుగా ఉన్నాడు మూడవ దినమున మృత్యుంజయుడై జీవించి వచ్చినాడు యుగాంతము వరకు సదాకాలము తోడుగా ఉన్నాడు మరలా చూడని తన వస్త్రము విడచి సూచించినాడు శాంతిని అనుగ్రహించి సువార్తను ప్రకటించమన్నాడు మరలా చూడని తన వస్త్రము విడచి సూచించినాడు శాంతిని అనుగ్రహించి సువార్తను ప్రకటించమన్నాడు హ్యాపీ హ్యాపీ ఈస్టర్ హ్యాపీ హ్యాపీ ఈస్టర్ హ్యాపీ హ్యాపీ ఈస్టర్ హ్యాపీ హ్యాపీ ఈస్టర్ పునరుత్థాన విజయము చూపెను మనకు మోక్షము పునరుత్థాన విజయము చూపెను మనకు మోక్షము లేఖనములు నెరవేర్చుటకై మరణం జయించినాడు మారు మనసు మన పాప క్షమాపణ కోరుకున్నాడు లేఖనములు నెరవేర్చుటకై మరణం జయించినాడు మారు మనసు మన పాప క్షమాపణ కోరుకున్నాడు పునరుత్థాన మహిమతో తండ్రి పార్శ్వమున సీనుడైనాడు విశ్వసించు వారికందరికీ రక్షణ భాగ్యమన్నాడు పునరుత్థాన మహిమతో తండ్రి పార్శ్వమున సీనుడైనాడు విశ్వసించు వారికందరికీ రక్షణ భాగ్యమన్నాడు హ్యాపీ హ్యాపీ ఈస్టర్ 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 పునరుత్థాన విజయము చూపెను మనకు మోక్షము పునరుత్థాన విజయము చూపెను మనకు మోక్షము సమాధి గెలిచెను చూడు సజీవుడాయన నేడు సమాధి గెలిచెను చూడు సజీవుడాయన నేడు హ్యాపీ హ్యాపీ ఈస్టర్ హ్యాపీ హ్యాపీ ఈస్టర్ హ్యాపీ హ్యాపీ ఈస్టర్ హ్యాపీ హ్యాపీ ఈస్టర్ పునరుత్థాన విజయము చూపెను మనకు మోక్షము పునరుత్థాన విజయము చూపెను మనకు మోక్షము ఏర్పాటు చేయబడిన పద్ధతిరములుగా కీర్తనలు 49వ కీర్తన మొదటి నుంచి చివరి వరకు చదువుతాం. ఈ దినములకు ఏర్పాటు చేయబడిన ఉత్తర పద్ధతిరములుగా కీర్తనలు 49వ కీర్తన మొదటి నుంచి చివరి వరకు చదువుతాం. సర్వజనులారా ఆలకించుడి నా నోరు విజ్ఞాన విషయములను పలుకును, నా హృదయ ధ్యానము పూర్ణ వివేకములను కూర్చున్నదయ్యుండును. నా కొరకు పొందువారి దోషక్రియములు నన్ను చుట్టుకొన్నప్పుడు ఆపత్కాలంలో నేనెలా భయపడవలను? ఎవరిని ఏ విధము చేతనైనను తన సహోదరులను
పోషింపలేడు. వారి ప్రాణ విమోచన ధన బహు గొప్పది, అది ఎన్నటికీ తీరక అడ్లుండవలసినది. వారు తమ ఆస్తిని ఇతరులకు విడిచిపెట్టుదురు, తమ ఇండ్లు నిరంతరము నిలిచి ఉండునని, తమ నివాసములు తరతరములు ఉండునని వారు అనుకుందురు, తమ భూములు తమ పేర్లు పెట్టుదురు. స్వాతిశయ పూర్వులకును వారి నోటి మాటను బట్టి వారిని అనుసరించిన వారికి ఇదే గతి. దేవుడు నన్ను చేర్చుకొనును, పాతాళ బలముల నుండి ఆయన నా ప్రాణమును విమోచించును. వాడి చనిపోనప్పుడు ఏమీ కొనిపోడు, వాడి ఘనత వాని వెంట దిగడు. అతను తన పితరుల తరమునకు చేరవలెను, వారి వారి ఎన్నడనూ వెలుగు చూడరు. బుద్ధిహీనులైన వారు నశించి జంతువులను పోలి ఉన్నారు. తండ్రి కుమార శుద్ధాత్మకును తగు స్తుతి మహిమలు కలుగుగాక. ఆదిని ఎప్పుడు ఎల్లప్పుడు అయినట్లు యుగములు నోడుగాక. తండ్రి కుమార శుద్ధాత్మకును తగు స్తుతి
కొలుతున్నయ్యా. నీవే నీవే నా రాజువయ్యా, దేవా నిన్నే నిన్నే నే కొలుతున్నయ్యా. నీవే నీవే నా రాజువయ్యా. ఇప్పుడు దాని కొరగా ఏర్పాటు చేయబడిన రెండవ పాఠముగా అనగా పత్రికా పాఠముగా అపోస్తలైన పౌలు కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 5వ అధ్యాయం 1 నుంచి 10 వరకు దేవుని వాక్యాన్ని చదువుకుందాం. అపోస్తలైన పౌలు కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 5వ అధ్యాయం 1 నుంచి 10 వరకు దేవుని వాక్యాన్ని చదువుకుందాం. భూమి మీద తన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినది నిత్యమైనదినైన నివాసము పర్లకమందు మనకున్నదని ఎరుగుదము. మనము దిగంబరణం కాక వస్త్రము ధరించుకొనిన వారముగా కనబడదు. కాబట్టి పర్లోకము నుండి వచ్చు మన నివాసము దీనిపైనే ధరించుకొన నాపేక్షించు దీనిలో మూలుగుచున్నాం. ఈ గుడారములో ఉన్న మనము భారము మోసుకొని మూలుగుచున్నాం. ఇది తీసివేయవలనని కాదు గాని మర్త్యమైనది జీవము చేత మృంగివేయబడినట్లు ఆ నివాసము దీనిపైనే ధరించుకొనగోరుచున్నాము. దీని నిమిత్తము మనలను సిద్ధపరిచిన వాడు దేవుడే, మరియు ఆయన తన ఆత్మను సంచకరువు మనకు అనుగ్రహించి ఉన్నాడు. వేలు చూపు వలన కాక విశ్వాసము వలనే నడుచుకొనిచున్నాం గనుక ఈ దేహంలో నివసించుచున్నంత కాలము ప్రభువునకు దూరముగా ఉన్నామని ఎరిగి ఇండియు ఎల్లప్పుడూ ధైర్యము గలవారమై ఉన్నాము. ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువునద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాము. కావున దేహమును దేహము విడిచినను ఆయనకి ఇష్టమై ఉండవలెనని మిగుల ఆపేక్షించుచున్నాము. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహంతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడు పొందినట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావాలి. ఇంత మటుకు పత్రికా పాఠం సరియైనది. ఓ దేవా నీకు వందనములు చెల్లించుచున్నాము. ఎవరైనా ప్రత్యేకమైన పాట పాడాలంటే పాడండి. దేవుని నామ స్తోత్రములు నేను రండి నా ప్రియుని విశేషము, నా ప్రియుడు సుందరుడు మహాగణుడు. వినరండి నా ప్రియుని విశేషము, నా వరుడు సుందరుడు మహాగణుడు. నా ప్రియుని
సువార్త పాఠముగా పరిశుద్ధుడైన మార్కు సువార్త 16వ అధ్యాయము 1 నుంచి 11 వరకు దేవుని యొక్క మాటలు నుండి ఈ పరిశుద్ధ దినముగా ఏర్పాటు చేయబడిన సువార్త పాఠముగా పరిశుద్ధుడైన మార్కు రాసిన సువార్త 16వ అధ్యాయము 1 నుంచి 11 వరకు. విశ్రాంతి దినము గడిచిపోగానే మగ్దలేని మరియయు యాకోబు తల్లి అయిన మరియయు సలోమియు వచ్చి ఆయనకు పూయవలెనని సుగంధ ద్రవ్యములు కొనిరి. వారు ఆదివారమున పెందలకాడ లేచి బయలుదేరి సూర్యోదయమైనప్పుడు సమాధి ఎద్దకు వచ్చుచుండగా సమాధి ద్వారం నుండి ఆయన కొరకు ఆ రాయి ఎవడు పొర్లించినని ఒకరితోనొకరు చెప్పుకొనుచుండిరి. వారు వచ్చి కనులెత్తి చూడగా ఆ రాయి పొర్లింపబడి ఉండుట చూచిరి. ఆ రాయి ఎంతో పెద్దది. అప్పుడు వారు సమాధిలో ప్రవేశించి తెల్లని నిలువుటంగి ధరించుకొని ఉన్న ఒక పడిచివాడు కుడివైపున కూర్చుండుటలా చూచి మిగలా కలవరపడిరి. అందుకతడు, కలవరపడకుడి, సిలువ వేయబడిన నజరేయుడకు యేసును మీరు వెతుకుచున్నారు. ఆయన లేచి ఉన్నాడు, ఇక్కడ లేడు. వారు ఆయనను ఉంచిన స్థలము చూడుడి. మీరు వెళ్ళి ఆయన మీకంటే ముందుగా గలిలయలోనికి వెళుచున్నాడనియు ఆయన మీతో చెప్పినట్టు అక్కడ మీరు ఆయనను చూతురనియు ఆయన శిశువులతోనూ పేతురుతోనూ చెప్పుడనెను. వారు బయటకు వచ్చి విస్మయము నుండి వణుకుచు సమాధి యొద్ద నుండి పారిపోయి వారు భయపడినందున ఎవరితోనూ ఏమీ చెప్పలేదు. ఆదివారము తెల్లవారినప్పుడు యేసు లేచి తాను 7 దయ్యములను వెళ్ళగొట్టిన మగ్దలేని మరియకు మొదట కనబడింది. ఆయనతో ఉండిన వారు దుఃఖపడి ఏడ్చుచుండగా ఆమె వెళ్ళి ఆ సంగతి వారికి తెలియజేసిన గాని ఆయన బ్రతికి ఉన్నాడనియు ఆమెకు కనబడననియు వారు విని నమ్మకపోయింది. ఈ మటుకు సువార్త పాఠము సరియైనది. ఓ క్రీస్తు నీకు స్తోత్రము చెల్లించుచున్నాము. ప్రార్థించుదాము. పరిశుద్ధుడైన తండ్రి, నీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు ద్వారా మీరు మాకు అనుగ్రహించిన నీ కృపలను రక్షణను జ్ఞాపకము చేసుకొనొచ్చు. ఏ పునరుత్థాన పండుగ దినమున నీ పరిశుద్ధమైనటువంటి ప్రశస్త సన్నిధిలోనికి అయా నీ బిడ్డలమైన మమ్మల్ని రీతిగా నడిపించి అయా మన పునరుద్ధారపు అయా తండ్రి విజయములో మేము పాలు పొందుకొని అయా మీ సన్నిధిని పొందుకునే భాగ్యాన్ని ఇచ్చినందుకు నీకు వందనాలు. అయా గుడి వచ్చిన బిడ్డలందరికీ కూడా
మీరు దీవించుము, ఆశీర్వదించుబడడానికి స్తోత్రాలు. అయా పాటల యందును లేఖనము యందును మీరు మహిమ పొందుకున్నందుకు నీకు స్తోత్రాలు. జీవము కలిగినటువంటి మాటలను అయా దాసుడను నేను అయా బయలుపరచబడుచు ఉంటుండగా నీ సిలువ చాటును మరుగుపరచుకొని నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నావు తండ్రి. దయచేసి కూర్చునేండగా దేవుని వాక్యములోకి వెళ్దాం. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ ప్రభావములు కలుగును గాక. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని పరిశుద్ధ సంఘమా, ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఈ పునరుద్ధానపు ఈ దైవ ఆరాధనలో, ఈ మహోత్సవంలో, ఈ పండుగ ఆరాధనలో పాల్పొందిన మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు, శుభాలు తెలియజేస్తూ ఉంటున్నాను. అందరూ బాగున్నారా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రపంచం అంతటా ఒక ఉత్సవముగా పునరుద్ధానుడైనటువంటి ప్రభుని కొనియాడేటువంటి ఒక పర్వదినం. ఈరోజు ప్రతి కుటుంబము ఎంతో ఉత్సాహముతో ఉల్లాసముతో దేవుని పాదాల ఎదుకు వచ్చి దేవుని గణపరుచుకున్నటువంటి మీరు ఈరోజు మనకి ఇవ్వబడినటువంటి అంశము ప్రభుని పునరుద్ధానము, మరణముపై విజయం. యేసుక్రీస్తు ప్రభుల వారు శుక్రవారం సమాధితో ముగిసి ఆదివారం ఖాళీ సమాధితో ప్రారంభమైనటువంటి విధానాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈరోజు సువార్త ఏమిటంటే లూకా సువార్త 5వ అధ్యాయము 6వ వచనంలో మీకు ఇవ్వబడినటువంటి ఆ కవర్ మీద ఆ లేఖనాన్ని ఒకసారి చదువుకుందాం. లూకా సువార్త 24వ అధ్యాయము 5-6 వచనాలు. సజీవుడైన వారిని మీరెందుకు మృతులలో వెతుకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, పునరుద్ధానానికి ముందు జరిగినటువంటి సంఘటన జ్ఞాపకం చేసుకొని ముందుకు వెళదాం. యేసుక్రీస్తు ప్రభువారిని సిలువ వేయాలి అని ప్రజలు ఆయన మీద నేరము మోపాలి, ఆయన సిలువకు అప్పగించాలని ఎన్నో ప్రయత్నములు చేసి వారి విజయము పొందుకొని ఆనందించినటువంటి పరిస్థితి. పిలాతు యొద్దకు వచ్చి ఆయన సిలువ వేయండి అని మరి ప్రతి ఒక్కరు కూడా కేకలు వేసి ఆయన సిలువ వేయండి అని మరి ఆజ్ఞాపించినట్లుగా మనం చూస్తున్నాం. అయితే పిలాతుకు ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే ఆ పస్కా పండుగ దినాల్లో ఎవరినైనా బందిపోటు దొంగల్ని విడుదల చేసేటువంటి ఒక సాంప్రదాయం అనేది ఉన్నది. అయితే పిలాతు అంటుండో బరబ్బాని విడుదల చేద్దామంటే ప్రజలు ఏమన్నారు? బరబ్బాని వద్దు, యేసుని సిలువ వేయండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, బరబ్బాని సిలువ వేయద్దు, యేసు ప్రభువారిని సిలువ వేయండి అని కేకలతో ఆర్భాటము చేశారు. చివరికి మనం చూస్తే వారి కేకలే గెలిచెను అని రాయబడి ఉన్నది. అయితే పిలాతు దగ్గరకు వచ్చి ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే యేసుక్రీస్తుని సిలువ వేయమని మరి సైన్యులకు ఆజ్ఞాపించినప్పుడు కొంతమంది వచ్చి ఆయనకు తెలియజేస్తున్నారు. మత్తయి సువార్త 27వ అధ్యాయము 60 వచనం నుంచి 66 వచనాల వరకు మనం చూస్తే అక్కడ ఒకసారి చదువుకుందాం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 60 వచనం నుంచి ప్రధాన యాజకులను పరిసయ్యులను పిలాతు వద్దకు వచ్చి, అయ్యా
ఆ వాంఛకుడు సజీవుడై ఉండినప్పుడు 3 దినములైన తర్వాత నేను లేస్తానని చెప్పినది మాకు జ్ఞాపకం ఉన్నది. కాబట్టి 3వ దినము వరకు సమాధిని భద్రము చేయ ఆజ్ఞాపించుము. వారి శిష్యులు వచ్చి వారిని ఎత్తుకొని పోయి ఆయన మృతులలో నుండి లేచిందని ప్రజలతో చెప్పి ప్రచారం చేస్తారేమో. అప్పుడు మొదటి వంచన కంటే కడపటి వంచన మరి చెడ్డదై ఉండునని చెప్పాను. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే పిలాతు యేసుక్రీస్తుని సిలువ వేయాలని తెలియజేసినప్పుడు ఆ సైనికులు వెళ్ళి ఆయన సిలువ వేయడానికి వేసి ఆ తర్వాత సమాధిని భద్రము చేయడానికి సైనికులను పంపించారు. అయితే ఇక్కడ మనం చూస్తున్నాం, ఆయన దగ్గరకు వచ్చారు, పిలాతు దగ్గరకు వచ్చి అంటున్నారు, అయ్యా ప్రధాన యాజకులు పరిశీలి వచ్చి పిలాతు దగ్గరకు వచ్చి, అయ్యా ఆ వాంఛకుడు సజీవుడై ఉన్నప్పుడు 3 దినములలో తర్వాత లేస్తానని చెప్పినది మాకు జ్ఞాపకము ఉన్నది. కాబట్టి ఆ సమాధిని భద్రము చేయండి అని వారు మళ్ళా వచ్చి తెలియజేశారు. అయితే దానికి సైనికులు ఉన్నారుగా. అక్కడ మనం చూస్తే సైనికులు ఉన్నారు, సైనికులతో పాటు వీరు కూడా వెళ్ళి ఆ సమాధిని భద్రము చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని పిల్లరా, అంతకు ముందు మనం జ్ఞాపకం చేసుకుంటే యేసుక్రీస్తుని మరి ఆ సిలువ మీద ఉన్నప్పుడే అరిమతయ్య యోసేపు పిలాతు దగ్గరకు వచ్చి అడుగుతుంది, ఏమని అంటే, అయ్యా పిలాతు దగ్గరకు వచ్చి ఆ యేసు యొక్క దేహాన్ని నాకు అప్పగించవా అని అడుగుతుంది. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏమిటంటే, ప్రియమైన దేవులారా, యేసుక్రీస్తు ప్రభుల వారిని ఆయన దేహాన్ని ఇవ్వాలని ధైర్యం చేసింది ఎవరు కూడా కనపడటం లేదు. ఎందుకంటే ఆ పిలాతుని ఎదిరించాలి, ఆ పిలాతు తర్వాత ఆ సైనికులు వారందరిని ఎదిరించి అక్కడ ఆ శరీరాన్ని తీసుకోవాలి అంటే చాలా కష్టమైనటువంటి పని. కానీ అరిమతయ్య యోసేపు తెగించెను అని వ్రాయబడి ఉన్నది. అరిమతయ్య యోసేపు ఒక ధైర్యశాలిగా కనబడుతూ ఉన్నాడు. ధైర్యముగా వచ్చి, అయ్యా ఇదిగో ఆ యేసు యొక్క దేహాన్ని నాకు అప్పగించిందని అడిగినప్పుడు అరిమతయ్య యోసేపుకు ఆ యేసు దేహాన్ని అప్పగించినట్లుగా మనం చూస్తాం. అక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే అరిమతయ్య యోసేపు ఒక ధనవంతుడు. అంత మాత్రమే కాదు కానీ సన్నిహెద్రిని సభలో ఒక ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి, కలిగినటువంటి వ్యక్తి. అయితే అంతేకాదు కానీ ఈయన రహస్య శిష్యుడు అని రాయబడి ఉన్నది. అక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే ఒక తెగింపును మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజున దేవుని కొరకు తెగించేటువంటి ఆ తెగింపు ఎవరిలో కూడా కనబడటం లేదు. ఆనాడు యోసేపు, అరిమతయ్య యోసేపు దేవుని యేసు యొక్క దేహాన్ని ఇవ్వమని తెగించి అడిగినప్పుడు ఆ దేహాన్ని వారికి అప్పగించారు. ఈ రోజున యేసు కొరకు మనం ఏదైనా ఒక తెగింపు కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం అనేది ఒక ప్రశ్న. ప్రియమైన దేవుని పిల్లరా, ఆ అరిమతయ్య యోసేపు తన కుటుంబం కొరకు ఒక సమాధిని ఆయన కట్టించుకున్నాడు, తొలగించుకున్నాడు. తన కుటుంబం కొరకు సమాధిని ముందుగానే కట్టించుకున్నాడు. ఎందుకంటే తర్వాత కట్టించుకుంటాడో లేదు, ఆ తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయో అని ఆలోచనతో ముందు చూపుతోనే కట్టించుకున్నాడు. ఈ రోజున చాలా మంది కూడా అలాగే కట్టించుకుంటున్నారు. మా ఊర్లో కూడా వేంసూరులో చూస్తే ఒక ఆయన చూపుడు దేవప్రియుడు అనే వ్యక్తి, టీచర్. ఆయన ఒక టీచర్గా తన యొక్క పదవి కొనసాగుతున్నటువంటి సమయంలో ఒక సమాధిని కట్టించుకున్నాడండి. ఎందుకు చెబుతూ ఉన్నానంటే, చాలా మంది ఈ రోజున ధనవంతులు కావచ్చు, లేకపోతే
ఎవరైనా కూడా ఈ రీతిగా ఆ సమాధిని కట్టించుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ మనం చూస్తే ఆ సమాధిని అరిమతయ్య యోసేపు కొరకు మరి తొలగించుకుంటే ఆ సమాధిని ప్రభువుకి అప్పగించుటలో ప్రభువుకి తన దేహాన్ని ఉంచటంలో ఏమాత్రము కూడా వెనుకంజ వేయనట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అక్కడ మనం చూస్తే ప్రియమైన దేవుని పిల్లరా, ఒకసారి మనం అదే దైవ గ్రంథంలో ఆలోచన చూస్తే, వారు ఆ సైనికులు, ఆ ప్రధాన యాజకులు, పరిసయ్యులు వారందరూ వచ్చి ఆ సమాధిని ఎంతో భద్రం చేసి ఆ సమాధి మీద ఒక రాతిని వేసి దానికి ఒక ముద్రను వేసినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే ఆ రాయి, సమాధి మీద వేయబడేటువంటి రాయి సుమారు 20 మంది ఆ బలవంతులు కలిస్తేనే ఆ రాయిని పొర్లించగలరు. అటువంటి రాయి ఆ సమాధి మీద మరి వేయబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రియమైన ఒక ఆలోచన చేయాలి. యేసుక్రీస్తు పుట్టినప్పుడు ఆకాశంలో ఒక నక్షత్రం ఉద్భవించింది. యేసుక్రీస్తు చనిపోయినప్పుడు 3 గంటలు చీకటి కమ్మినది. ఆ తర్వాత యేసుక్రీస్తు తిరిగి లేచిన తర్వాత, పునరుత్థానం తర్వాత ఏం జరిగిందంటే అక్కడ ఒక అద్భుతం జరిగింది. భూకంపం కదిలింది. యేసు పుట్టినప్పుడు ఒక అద్భుతం, యేసు చనిపోయినప్పుడు ఒక అద్భుతం, యేసు తిరిగి లేచినప్పుడు కూడా ఒక అద్భుతం. ఇక్కడ మనం చూస్తే మత్తయి సువార్త 28వ అధ్యాయము 2వ వచనంలో మనం చూస్తే, ఒకసారి చూడండి. విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేని మరియయు వేరొక మరియయు సమాధిని చూడటానికి వచ్చారు. ఇదిగో ప్రభువు దూత పరలోకము నుండి దిగి వచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ మగ్దలేని మరియా, వేరొక మరియా, సుసన్న, కొంతమంది స్త్రీలు యేసు యొక్క దేహము ఉంచబడినటువంటి ఆ స్థలానికి వస్తూ ఉన్నారు. వారు వస్తూ వారు మాట్లాడుకుంటున్నారు. ఏమంటే మత్తయి సువార్త 6వ అధ్యాయము 3వ వచనంలో మనం చూస్తే, అక్కడ చూడండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 3వ వచనం. మత్తయి సువార్త 6:3 మత్తయి 28:2 చూడండి. ఇదిగో ప్రభువు దూత పరలోకము నుండి దిగి వచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అక్కడ మనం చూస్తే మగ్దలేని మరియా, వేరొక మరియా, కొంతమంది స్త్రీలు యేసు యొక్క దేహం ఉంచబడినటువంటి ఆ స్థలములోనికి వస్తూ వారు మాట్లాడుకుంటున్నారు. ఏమంటే ఆ రాయి మన కొరకు ఎవడో పొర్లించును. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంతో భారముతో కలిగినది, ఎంతో బరువుతో కలిగినది. మరి మీరు చూస్తే సామాన్యంగా ఒక 3-4 మాత్రమే స్త్రీలు, అంత బలవంతులేం కాదు. ఆ రాయిని మన కొరకు ఎవరు తొలిస్తారు, మనం ఎలా దాన్ని తీయాలి అని వారు ఒకరొకరు మాట్లాడుకుంటుండగా ప్రభుదూత వారి మధ్యకి వచ్చి చెబుతున్నటువంటి మాట ఏమిటంటే, చూడండి. అప్పుడు మహాభూకంపము కలిగెను. ఆ దూత స్వరూపము మెరుపు వలె నిండెను. అంటే ఆ దేవుని దూత పరలోకం నుంచి ఆ రాయి మీద
ఒక విధంగా చెప్పాలంటే దూకింది. ఎప్పుడైతే ఆ రాయి మీద దూకిందో ఒక మహా మెరుపు కలిగెను, భూకంపము పుట్టినని మనము చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవులారా, వారు వచ్చి చూసేసరికి ఆ రాయి దొర్లించబడి ఉన్నది. అక్కడికి వచ్చినప్పుడు వారు ఆలోచన చేస్తున్నారు, నా ప్రభువుని ఎవరో ఎత్తుకొని పోయారని వేడుస్తూ ఉన్నారండి. ప్రియమైన దేవులారా, అక్కడ మనం చూసినట్లయితే మొట్టమొదటిగా యేసు యొక్క దేహం ఉంచబడినటువంటి స్థలానికి వచ్చింది మగ్దలేని మరియ అని మనం చూస్తున్నాం. ఆ తర్వాత దేవుని దూత తెలియజేస్తుంది, భయపడకండి, ఆయన సజీవుడైనటువంటి వాళ్ళే, మీరు మృతుల్లో ఎందుకు వెతుకుచున్నారు, ఆయన చెప్పినట్టే లేచి ఉన్నాడు అని దేవుని యొక్క దూత ఆ బుద్ధి లేని మరియతో చెప్పినప్పుడు వారి ఆనందానికి అవధులు లేవండి. అక్కడి నుంచి వారు వెళ్ళారు, పేతురుకి చెప్పారు. పేతురు వచ్చి చూసినప్పుడు లోపల వస్త్రాలు తప్ప ఏమీ కనబడలేదు. కాబట్టి ప్రభునందు ప్రియమిత్రులారా, మృత్యువు విజయం చేకూర్చినటువంటి దినమే ఈ ఈస్టర్. విశ్వాసానికి స్థిరమైనటువంటి పునాది ఈ పునరుద్ధానమే. యేసుక్రీస్తు పునరుద్ధానం వల్ల మనకేమి కలుగుతూ ఉన్నది అంటే ఈ రోజున జ్ఞాపకం చేసుకోవాలి. అక్కడ మనం చూస్తే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 55వ వచనంలో ఒకసారి చూస్తే చకచక త్వరగా, ఓ మరణమా నీ విజయం ఎక్కడా, ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడా, మరణపు ముళ్ళును విడిచేశాడండి ప్రభువు. మరణపు ముళ్ళును ప్రభు విరిచాడు. ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ, నీ విజయం ఎక్కడా, ఓ మరణమా నీ ముళ్ళు, మరణపు ముళ్ళును విరిచి విజయశీలుడుగా ఆయన లేచి ఉన్నాడండి. అందుకే యోబు అంటున్నాడు 19వ అధ్యాయం 25వ వచనంలో, అయితే నా విమోచకుడు సజీవుడనియు తర్వాత ఆయన భూమి మీద నిలిచిదననియు నేను ఎరుగుదును. ఏమనంటున్నాడు? అయితే నా విమోచకుడు సజీవుడనియు తర్వాత ఆయన భూమి మీద నిలుచుదునని నేను ఎరుగుదును. ప్రియమైన దేవుని పిల్లారా, ఆయన సజీవుడైనటువంటి దేవుడు. ఆయన మరణం ఎవరు కూడా ఆపటానికి అవకాశం లేదండి. నిజమే, ఎందుకంటే యేసుక్రీస్తు ఆ పునరుద్ధానం ద్వారా మనకేం కలిగిందంటే లేఖనం ద్వారా చూద్దాం ఒకసారి. యోహాను సువార్త 16వ అధ్యాయం 7వ వచనంలో అక్కడ మనం చూస్తే చూడండి ఒకసారి, ఆయన పునరుద్ధానం ద్వారా మనకి కలిగినటువంటి లాభం ఏమిటో చూద్దాం. అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరము, నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు. ఏంటి మనకు లాభం? ఆయన వెళితే పరిశుద్ధాత్మ పంపిస్తాడు. అది మనకి కదా మేలే కదా. మనకి తోడుగా ఉండేటకు పరిశుద్ధాత్మను ఆయన ఏం చేస్తుంటే పంపిస్తున్నాడు. ఆయన వల్ల రెండోది ఏమిటంటే ఆయనకి మనకు ఈ పునరుద్ధానం ద్వారా మనకు కలిగేటువంటి లాభం ఏమిటంటే యోహాను సువార్త 14వ అధ్యాయం 22వ వచనంలో మన కొరకు పరలోకములో స్థలము సిద్ధపరచెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన పునరుద్ధానము ద్వారా, ఆయన మరణించుట ద్వారా మనకి కలిగిన మేలు ఏంటంటే పరలోకములో మనకి నివాసాన్ని ఏర్పరుస్తున్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవులారా, యేసు క్రీస్తు ప్రభుల వారు మరణించి తిరిగి లేచాడనేటువంటి వాస్తవం, అది సత్యం. ఈ రోజు వరకు కూడా ప్రపంచమంతటా మరి ఆయన విశ్వసిస్తున్నదంటే ఆయన పునరుద్ధానుడైనటువంటి దేవుడు అని ప్రతి ఒక్కరు కూడా విశ్వాసాన్ని బట్టి నమ్ముతూ ఉన్నారు. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవులారా, మరి మగ్దలేని మరియ
ఆ యేసు దేహమును ఉంచబడే స్థలంకి వచ్చి సువార్త ప్రకటించింది. యేసు తిరిగి లేచాడు. పేతురు వచ్చాడు. పేతురు వచ్చిన తర్వాత చూస్తే పేతురు కూడా సాక్షించాడు. ఆ తర్వాత కొంతమంది శిష్యులు ఆయన పునరుద్ధానాన్ని నమ్మలేదు. ఆ తర్వాత ఒక్కొక్కరికి ఆయన కనపడ్డారు. ఒక్కొక్కరికి ప్రత్యక్షం అయ్యి సుమారు 40 దినాలు వారితోనే ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. 11 మంది శిష్యులు కాపాడ్డాడు. ప్రత్యేకంగా తోమాకి కాపాడ్డాడు. 70 మంది శిష్యులకి కాపాడు. ఎంఐఏ మార్గంలో నడుచుకుంటూ పోతున్నటువంటి పాఠశాలకి కనపడ్డాడు. మగ్దలేని మరియకి కూడా ఆయన ప్రత్యక్షమయ్యి ఆ మగ్దలేని మరియ ఆ ప్రభువును పట్టుకుంటే ఇంకా నన్ను పట్టుకోవద్దు అని ప్రభువు చెప్పిన మాటలను మనం జ్ఞాపకం చేసుకోవాలి. యేసు క్రీస్తు ప్రభుల వారు పునరుత్థానుడైనటువంటి దేవుడని మనము సత్యము మనం నమ్మిన ఎడలా నిజమే ఆయన పునరుత్థాన శక్తిని మనం లోకమంతటా చాటి ఆయన ఎక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడనేటువంటి సత్య సువార్త ప్రకటన చేసి దేవుణ్ణి ఆరాధించేటువంటి పిల్లలకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సాయం చేసి నడిపించిన గాక. ఆమేన్. మనమందరం లేచి నిలబడి అపోస్తలుల విశ్వాస ప్రమాణాన్ని మన ప్రమాణముగా ఒప్పుకుందాము. పరలోక భూలోకముల కొత్త పిల్లల కాలం నుండి బాధపడేసిలో చనిపోయి బాధపెట్టబడి అదృష్టంలో పొందింది. 3వ దినం చనిపోయిన వాళ్ళని తిరిగి లేచి పరలోకం వేసి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని చేతిపై కూర్చున్నాడు. సజీవులకు అక్కడిని లాగవచ్చు. పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధుల సామర్థ్య శ్రమము, పరిశుద్ధుల సహవాసము, పాప క్షమాపణలు, శరీర పునరుద్ధానము, నిత్య జీవమును నమ్ముచున్నాను. Amen.